కానే కాదు. కాబట్టి సంతోషంగా మనం ఆయన మాటలు వినాలి. ఇప్పుడు మనం చెప్పిన ప్రతి మాట ప్రభు విన్నాడు, ప్రార్థన రూపంలో, విజ్ఞాపన రూపంలో. ఇప్పుడు ఆయన వాక్యపు రూపంలో మనతో మాట్లాడతాడు. నిలబడింది మనిషి అయినా మనిషిని మరుగు చేసుకుంటాడు, సేవకుని మరుగు చేసుకుని తన నోట ఆయన మాటలు ఉంచబోతూ ఉన్నాడు. ప్రభువే మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. రేపు శుక్రవారం రోజు క్రొత్త పాట ప్రారంభోత్సవం జరుగుతుంది. పాట పేరేంటి? చూడలేదా? వాట్సాప్ చూడలేదా? ఏందన్నమాట, సెల్ ఫోన్ లేవా మీకు? పెట్టలేదా? పెట్టారు. ఏంది అడ చూస్తున్నారు, బెత్తర చూపులు చూస్తున్నారు. మరి పాట పేరేంటి? సిలువ యాగం, నీ సిలువ యాగం, అంతేనా? చూశారా లేదా? ఓహో, పాట అది ఏందో అనుకొని చూసి ఉంటారు మీరు. అంత దృష్టి పెట్టి అంత జాగ్రత్తగా ఆలోచించే టైం ఎక్కడిది? అంతసేపు ఆలోచించేసరికి 2-3 షాట్లు చూడొచ్చు అనమాట ఈలోపు. అట్ట అయిపోయింది కాలం. నీ సిలువ యాగం అనే పాట చాలా చక్కగా ప్రభు సిద్ధపరిచారు. రేపు శుక్రవారం రోజు మొట్టమొదటిగా పాటను ప్రారంభోత్సవం చేసి ఆ పాటను పాడుకున్న తర్వాతే సిలువను గుర్చిన సందేశం మనం వింటాం. దేవుని స్తోత్రం. అలాగే మళ్ళీ మీటింగ్స్లో కూడా ఒక పాట రిలీజ్ ఉంటుంది. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. చాలా రేట్లు పెంచేస్తున్నారు చేసేవారు. మరి దేవుడే ఇవన్నీ జరిగించాలి. ఇప్పటి వరకు మనకేమి కొరత లేకుండా, ఏ కొదవ లేకుండా ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. అందును బట్టి మన పరమ తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సరే, ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆ వాగ్దానం, ఆ సందేశం జాగ్రత్తగా వినండి. ఇక నుండి ఈ కార్యం ఈ రోజు నుండి ప్రారంభించునుగాక. చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి. ఎన్నోసార్లు ఈ వాక్యమును మనం చదివే ఉంటాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వాక్యమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వాక్యం, పేజీ నెంబర్ 621 నెంబర్ పేజీ. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఆమేనని చెప్పండి. ప్రభు మన పట్ల ఆయనకున్నటువంటి ఆశ, ఆలోచన అంతా ఇదిగో వాక్యపు రూపంలో మనతో చెప్తూ ఉంటారు. మన స్థితిగతులన్నీ మనకు తెలుసు. మనం ఒకవేళ మర్చిపోయినా దేవాతి దేవునికి బ్రహ్మాండంగా తెలుసు. ఆయన మర్చిపోయే దేవుడేవి కాదు. మన గురించి ప్రభువుకున్నటువంటి వాంఛ, ఆలోచన చూడండి. ఆయన అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు నీ పక్కింటోడికి తెలీదు, మీ వీధిలో నీ గురించి మాట్లాడుకునేవారు లేరు. నీలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటేనే ప్రజలు మాట్లాడుకుంటారు. మంచి జాబ్ వచ్చిందనో, బాగా సంపాదించావనో, లేకపోతే లోకంలో అది చేసావు ఇది చేసావని ఏదో ఒకటి చేసి ఒక ప్రత్యేకత సంతరించుకున్న వ్యక్తుల గురించి లోకం మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ ప్రభు ఈ రోజున ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నాడు. మీ గురించి ప్రజలు చెప్పుకునేటట్లుగా నేను చేయబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. జనములలో మీ సంతానము, మీ సంతతి తెలియబడును. అంటే ఇప్పటిదాకా మనం అందరికీ తెలీదు. ఇప్పుడు వేరే ఊరు నుంచి వచ్చేవారు మన ఫలానా వ్యక్తి అంటే వాళ్ళు ఎవరు అని అడుగుతారు. మన గురించి ఇంకొకరు ఏమనుకుంటారు, వీళ్ళెవరు అనుకుంటారు. అంటే మనం ఎవరికి తెలీదు, తెలియని వ్యక్తుల్లాగా మనం ఇప్పుడు దాకా బ్రతుకుతూ వచ్చాం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు గత కాలం అంతా ఇంకొకరి తెలియని రీతిగా బ్రతుకుతూ వచ్చారు. అయితే మిమ్ములను బట్టి మీ సంతతి వారిని
అనేకులకు తెలియబడేటట్లు చేయబోతూ ఉన్నాను. అంటే మీ పిల్లలు ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నారు, ఏదో సాధించబోతున్నారు. ఏదో ఒక విధంగా ప్రభు అనేకులు మన గురించి చెప్పుకునేటట్లుగా, మన పిల్లల గురించి చెప్పుకునేటట్లుగా ఆయన మనల్ని ఆశీర్వదించునుగాక. ఇంకొక మాట ఏమన్నాడు? జనముల మధ్య వారి సంతతి ప్రసిద్ధి నొందును అన్నాడు. అంటే మనుషులందరి మధ్యన మనము మన పిల్లలు ఏం చేయబడతామట? ప్రసిద్ధి. అంటే అర్థం ఏంటి? గొప్ప చేయబడతాం. అనేకులు చెప్పుకుంటారు, ఒకప్పుడు వీళ్ళెవరో తెలుసు, వీరి పరిస్థితులు ఏంటో తెలుసు, వీరి స్థితిగతులు ఎలా ఉండేవో మాకు బాగా తెలుసు. ఇప్పుడు ఏంటండి, ఇంత గొప్పవారైపోయారు, ఇంత ఆశీర్వాదం పొందారు, ఇంతటి ఉన్నతమైన స్థితి వీరికి ఎలా వచ్చింది అని మన ఆశీర్వాదమును బట్టి, మన గొప్పతనాన్ని బట్టి, మన ఘనతను బట్టి, మన పేరు ప్రఖ్యాతులను బట్టి అనేకులు చెప్పుకునేటట్లుగా అనేకుల మధ్యలో ఉన్నతమైన స్థితిని ప్రభు దయచేయునుగాక. ఇప్పటి వరకు తెలియని ప్రజలు, ఇప్పటి వరకు మన గురించి ఎవరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పటి నుండి నీ గురించి, నీ పిల్లల గురించి ప్రజలు మాట్లాడుకునేటట్లు మీరు, మీ పిల్లలు ప్రసిద్ధి నొందుదురుగాక. మీ ఆశీర్వాదమును చూసి ప్రజలు చెప్పుకుంటారట, మీ దీవెనను చూసి ప్రజలు మాట్లాడుకుంటారట. ఒక్క ఆశీర్వాదంలోనే కాదు, మీ భక్తి, మీ ఆత్మీయత, మీ ప్రార్థన, మీరు వాక్యానుసారంగా నడుచుకుంటున్న విధానం, మీరు దేవునితో కలిసి జీవిస్తున్న పద్ధతులను చూసి, ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చూసి ప్రజలు చెప్పుకునేటట్లు మీ ప్రసిద్ధిని ప్రభు వృద్ధి చేయునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ప్రసిద్ధికరముగా మార్చునుగాక. ఎంతమందికి అర్థమైంది? నమ్మారా, నమ్మలేదా? మా మోకాలు మేము మా గురించి ఏమనుకుంటారు? ఏమో నోటికి అద్దుపద్దు లేదు నాయన, ఏమ గురించి అట్ట అనుకుంటారు కొంతమంది. గయ్యాలు గంపని, బూతులు రాయుడని. నేను చెప్పాలా, మీరేనాలా? మీకు తెలియదు ఏముంది? మన పేర్లు చాలా ఉంటాయి. అట్లా కాదు. ఇప్పటి నుండి మీ ప్రసిద్ధి ఏంటి? ఆ ప్రసిద్ధి అంటే ఆశీర్వాదకరంగా ఎదుగుతున్నారని. మీ చేతిలో ఏ పనైనా, ఏ కార్యక్రమం అయినా సఫలమైపోతుందని, మీరు అంచెలంచెలుగా దీవించబడుతున్నారని, మీ కుటుంబాలు వృద్ధి పొందుతున్నాయని, మీ పిల్లలు అల్లరి చిల్లరగా కాదు, ఏ తల్లి కనిందో, ఏ తండ్రి కన్నాడో ఇట్టాడి పిల్లల్ని కన్నారేంట్రా బాబు అని కాదు, కంటే ఇలాంటి పిల్లల్నే కనాలి అని చెప్పుకునేటట్టు ప్రభు చేయునుగాక. దేవుడు ఒక గొప్ప మార్పును మన జీవితాల్లో తీసుకురాబోతున్నాడు. ఒక గొప్ప కార్యాన్ని ఏదో తలపెట్టబోతున్నాడు. ఆయన చేసేటువంటి కార్యములను చూసి ప్రజలు చెప్పుకుంటారట, మనము ప్రసిద్ధి చెందేటట్లు ప్రభు చేయబోతున్నాడు. ఇదంతా ఎవరు చేశారు? ప్రజలు మాట్లాడుకుంటారట. ఏమని? ఎవరు చేశారు? ఒకప్పుడు ఉన్న స్థితి వేరు, ఇప్పుడు వీరి స్థితి వేరు. ఒకప్పుడు వీళ్ళ పద్ధతులు, వీళ్ళ మాట తీరు, వీళ్ళ వ్యవహారం వేరు, ఇప్పుడు వీరు ఉంటున్న పరిస్థితులు వేరు. ఇలా ఎలా మారారు? ఇంత ఆశీర్వాదం, ఇంత క్షేమం ఎలా వచ్చింది వీరికి అని అనుకుంటూ వారు చెప్పుకుంటారట. ఏమని? వారు యెహోవా ఆశీర్వదించిన జనమని, వారిని చూచిన వారు, చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, ఒప్పుకొందురుగాక. మిమ్మల్ని చూసిన ప్రజలు మీ దేవుడు మిమ్మల్ని ఇలా ఆశీర్వదించాడని వారు ఒప్పుకొందురుగాక. ప్రజలు నోట ఒప్పుకునేటట్లు కుటుంబాలను, మీ పిల్లలను, మిమ్మలను ఆయన ప్రసిద్ధి చేయునుగాక. చెయ్యి పైకెత్తి 3 సార్లు గట్టిగా ఆమేన్ చెప్పుకోండి. హల్లెలూయా. ఆయన అనుకుంటే అసాధ్యమైంది ఏముంది? ఆయన మాట ఇస్తే ఇక కానిది ఏముంటుంది? లోకంలో మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం, ధనవంతులని, జ్ఞానవంతులని, చదువుకున్నవారని, రకరకాల ఆశీర్వాదాలు పొందుకున్నవారు, ఇట్లా లోకంలో కొంతమందిని చూసి అనుకుంటూ ఉంటారు. కానీ మన గురించి, మనకి ఏమీ లేని స్థితి, మన గురించి అనుకునే నాదులు లేడు. అలాంటి స్థితి నుండి ప్రజలందరూ మన గురించి చెప్పుకునేటట్లు
మన దేవుడే చేయబోతున్నాడు. ఈ ఆశీర్వాదం, ఈ గొప్పతనం మనకు దేవుడు చెయ్యాలి అంటే ఎలా చేస్తాడు, ఏ విధంగా చేయబోతున్నాడో ఇంకొక మాటను కూడా చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చదువుదాం బైబిల్లో నుండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వాక్యం చదువుదాం. దేవుడు తన సేవకుని లేపి మీలో లేపాడా, పుట్టించాడా? ఎవరు చదివింది? ఎవరు? మా సుబ్బక్క లేపాడమ్మా. ఎట్ట పడతాడు చదవమాకండి నాన్న, మీనింగ్ మారిపోద్ది. రైట్, చదవండి, మంచిదేలే. చదువు. ఏంది బిత్తర సోపులు చూస్తావు? పుట్టినోట్లో ఉందా? సరే చదువు. సరే, పుట్టినోట్లో పుట్టించి అని ఉంటుందిలే. ఓకే. సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. ఆమెన అని చెప్పాలి. ప్రభు చెప్తున్నాడు ఎలా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు, ఎట్లా జరగబోతుంది కార్యం. మన పిల్లల గురించి ప్రజలు చెప్పుకుంటారట, మన గురించి ప్రజలు చెప్పుకుంటారట. మన గురించి ఆయన ఆశిస్తుంది ఏంటంటే మీరు మీ సంతానం ప్రసిద్ధి చెందాల. యేసు నామములో మీరు గొప్పవారవ్వాలి, మీ గురించి ప్రజలు మాట్లాడుకోవాలి. ఏమన్నా తెలుసా, ఒకప్పుడున్న స్థితి వేరు, ఇప్పుడు వారి స్థితి ఆశీర్వాదకరంగా మారిందని మన ప్రసిద్ధి అనేకులు చెప్పుకోవాలట. దీని అంతటి కారణం ఏంటంటే వారి దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించెను అని ప్రజల నోట ఒప్పుకొందురుగాక. మన దేవుడు మనతో ఉన్నాడని, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, మన దేవుడు మన చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడని, మన దేవుడు మనం అడుగుపెట్టి ప్రతి స్థలములో మనకు జయమిస్తున్నాడని, మనల్ని ఉన్నతమైన స్థితికి ఆయన అంచెలంచెలుగా లేవనెత్తుతున్నాడన్న సంగతి ప్రజలు వారి నోట మాట్లాడుకుందురుగాక. అలా మాట్లాడుకోవటం మొదలైందనుకోండి, ఇక మన జోలికి ఎవరూ రారు. ఎందుకంటే మనకెవరున్నారు? గట్టిగా చెప్పాలి. పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయి, కొంతమందికి తాడు పట్టుకొని తిరుగుతుంటారు. కుక్కలను చూసి పక్క దగ్గరికి ఒక్కడికి పోడు. ఎందుకని? అది పట్టిందంటే మన ప్రాణం పోద్దని భయం. కుక్క ఉందని భయం కాదు, కుక్క ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆ గజుడన్న చెప్పేవాడు, ఈ దొంగతనానికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కుక్కలకు కొంచెం మాంసం మొక్కలు వేసేవారట, ఇంకా అది అరవదంట. వాళ్ళని చూసి హాయిగా మొక్కేసరిగా హాయిగా పడుకుంటుందట. అందుకని వారికి వాటి బలహీనత ఏమిటో వారికి తెలుసు కాబట్టి ఒక మాంసం మొక్క, ఒక బిస్కెట్ వేసేసి వాళ్ళు దొంగతనం వాళ్ళు చేసేసుకునేవారు. కానీ మనుషులు కుక్కుందనో ఈ పైలమైన ఉన్నాడనో కాదు భయపడాల్సింది, మన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గత వారం మనం ఒక వాక్యం చదివాం. ఏమిటది? ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి శత్రువులకు అర్థమైంది. శత్రువులకు అర్థమై భయపడి వారు వచ్చి క్షమాపణ కోరుకుంటున్నారు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అయ్యా, నువ్వు ఒంటరి వాడివైన సామాన్యుడు కాదు, నీ పక్షముగా నీ దేవుడు ఉండుట మేము చూచితిమి. హల్లెలూయా. ప్రజలు నిన్ను ఆడిపోసుకున్నవారు, నీ మీద సనుక్కున్నవారు, నిన్ను గొనుక్కున్నవారు, నిన్ను వ్యతిరేకముగా గమనించి అనుకుంటున్న వారందరూ ఇప్పుడు నిన్ను చూస్తే భయపడబోతున్నారు. నిన్ను చూస్తే మాట్లాడుకుంటారు. ఏమనో తెలుసా? వారు ఒంటరి వారు కాదు, వారి పక్షముగా దేవుడు ఉన్నాడు, వారి పిల్లల పక్షంగా ప్రభువు ఉన్నాడు అని, నీ దేవుడు నీకు తోడై ఉండి ఎంతగా ఆశీర్వదిస్తున్నాడని ప్రజలు ఒప్పుకునేటట్లు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ఆశీర్వాదం అంతా ఎలా మనకు దక్కుతుంది, ఎలా ప్రభు ఇవ్వబోతున్నాడు అంటే, ఇప్పుడు మనం ఉన్న స్థితిని బట్టి మనకి ఏ ఆశీర్వాదం లేదు. కష్టపడుతున్నాం, చిల్లు సంచిలో వేస్తున్నాం, శ్రమ పడుతున్నాం, చెమటోరుస్తున్నాం, మరలా రేపు మామూలే, మన జీవితం మామూలు అయిపోతుంది. చూడండి, మన వాళ్ళు ఈ 2-3 నెలలు బాగా కష్టపడి పనిచేశారు, చెమటోర్చారు, రాత్రి మగులు పచ్చాకని, ఆయాకని, ఈ పని అని, ఆ పని అని యమ కష్టపడ్డారు.
చూడండి, రేపు మరలా 1 నెల 2 నెలల పాటు పనులు ఉండవు. పనులు లేనప్పుడు చర్చికి ఎందుకు రాలి? ఛార్జీకి లేవు అన్నయ్య, చేసిందంతా ఏమైందమ్మా? అట్లా ఉంటుంది పరిస్థితి. చేసిందంతా ఎటు పోయిందో తెలియదు, ఎటు పోద్దో తెలియదు. అంటే కష్టపడుతూనే ఉన్నాం, లేమిలోనే ఉన్నాం. అలా కాకుండా ఎప్పుడు దైవాశీర్వాదం మనతో ఉండాలి, ఆ ఆశీర్వాదకరమైన జీవితం మనకు కావాలంటే ఎలా జరుగుతుంది కార్యం, ప్రభు ఎలా చేయబోతున్నాడు అంటే, ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ప్రభు అంటున్నాడు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపబడెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయానండి. మనము ఆశీర్వదించబడడానికి మన యొద్దకు ప్రభువు పంపబడ్డాడు. అందరూ చెప్పాలి, మనము ఆశీర్వదించబడుటకు. మాట్లాడండి. మనము ఆశీర్వదించబడుటకు ప్రభువు మన యొద్దకు పంపబడెను. నీ పక్క మనిషితో చెప్పు ఈ మాట. మనము ఆశీర్వదించబడుటకు. మాట్లాడుకోవాలి అన్నయ్యలు అందరూ. మనము ఆశీర్వదించబడుటకు మన యొద్దకు ప్రభు పంపబడెను అనండి. ఓకేనా? వినండి, తలలో పైకి అయితే నా వైపు చూడండి. ఇప్పుడు ఏ కుటుంబంలోనికి ప్రభు వస్తాడో, ఏ వ్యక్తి దగ్గరికి ప్రభు వస్తాడో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ప్రభు రాలేదనుకో, మనం ఈ భజన చేసుకుంటూనే ఉంటాం, ఏమీ లాభం ఉండదు. ఏలియా ఒక సవాలు విసిరాడు. ఏమని? బయలు దేవుడైతే బయలునే ఆరాధన చేద్దాం, యెహోవా దేవుడైతే యెహోవానే ఆరాధన చేద్దాం, తేల్చుకుందాం రమ్మని కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఊరి ప్రజలందరూ వచ్చారు. బయలు దేవత పక్షముగా 450 మంది దాన్ని పూజించే పూజారులైతేమి, దాని అర్చకులైతేమి, వారందరూ 450 మంది వచ్చారు. యెహోవా పక్షముగా నేను ఒక్కనే వస్తున్నాను అన్నాడు. సరే వెళ్ళారు. ముందు వాళ్ళు, మీరు మెజారిటీ ఎక్కువ కాబట్టి మీరు కానివ్వండి అన్నాడు. వాళ్ళు బలిపీఠం కట్టి బ్రహ్మాండంగా బలి పశువును వధించి ఇక పూజలు చేస్తున్నారు. దిగు అని బ్రహ్మాండంగా భజన చేస్తున్నారు. భజన చేస్తుంటే చెమటలు బట్టి తడిసిపోయి పాపం అలసిపోయారు, కానీ దిగింది ఏమీ లేదు, వచ్చింది ఏమీ లేదు, ఏమాత్రం ఆచూకీ కనపడట్లేదు. ఇక సహనం కోల్పోతున్నారు. ఏలియా గారు నిలబడి, ఒరే మీ దేవుడు నిద్రపోతున్నాడు, లేపండ్రా అంటున్నాడు. వీళ్ళకి మండుతుంది. ఇంకా దారిలో ఉన్నాడేమో, కొద్ది గట్టిగా పిలవండి వస్తాడేమో అంటున్నాడు. ఇక ఓర్చుకోలేక తట్టుకోలేక కత్తులు తీసుకొని శరీరాన్ని కోసుకుంటున్నారు, రక్తాన్ని ఒలికిస్తున్నారు. ఎంత చేసినా రక్తం అయిపోతుంది, కానీ దేవుడేమి రాలా, వల్లగాలే. ఇక మీ టైం అయిపోయింది, మీరంతా పక్కన ఉండండి అని చెప్పాడు. తను పడిపోయినటువంటి బలిపీఠం కట్టాడు, కర్రలు పేర్చాడు, బలి పశువును పైన పెట్టాడు, చుట్టూ కందకం తవ్వించి 7 మార్లు, ఏమండి 3 మార్లా 7 మార్లా నీళ్లతో తడిపాడు. ఆ కందకం అంతా నీళ్లతో నింపేశాడు. బలి పశువు కట్టెలు రాళ్ళు మొత్తం తడిచిపోయింది, నిండా నీళ్లు నింపబడ్డాయి. ఇప్పుడు ఒక్కసారి అలా మోకరించి చేతులెత్తి, దేవా నువ్వు దేవుడు అన్న సంగతి వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెయ్యా అన్నాడు. అంతే, ఆకాశం తెరవబడింది, అమాంతముగా అగ్ని దిగి వచ్చి కుమ్మరించబడింది. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా దేవుడు ఎవరో వారు అర్థమయ్యేటట్టు వారి మధ్యకు దేవుడు దిగి వచ్చాడు, అగ్నిని పంపించాడు. ఏమండి, అమాంతంగా ఆ బలిపీఠం బూడిదైపోయింది. ఆ కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆరిపోయాయట. కేకలు పెడుతున్నారు ప్రజలంతా, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఈ రోజున యెహోవా అనబడుతున్న మన ప్రభు మన మధ్యకు పంపబడ్డాడు. ఎందుకు? నీ దుష్టత్వమును తొలగించడానికి, నీ అపజయాలు తొలగించడానికి, నీ శాపమును తొలగించడానికి, శ్రమపడి చెమటోరుస్తూ ఆశీర్వాదం లేకుండా బ్రతుకుతున్న జీవితాన్ని బాగు చేసి నిన్ను ఆశీర్వాదకరముగా మార్చడానికి యేసుక్రీస్తు నీ యొద్దకు, మన యొద్దకు పంపబడ్డాడు. ఏ వ్యక్తి జీవితంలో ఆయన అడుగు పెడతాడో, ఏ కుటుంబంలో ఆయన అడుగు పెడతాడో, ఏ గ్రామంలో ఆయన అడుగు పెడతాడో వారందరూ ఆశీర్వదించబడుదురుగాక. రోడ్డు ప్రక్కన ఒకడు అడుక్కుంటున్నాడండి,
గుడ్డివాడు పుట్టుకతోనే కన్ను లేకుండా పుట్టాడు. పుట్టినటువంటి ఆ గుడ్డివాడు రోజు వాడి దినచర్య ఏంటంటే అడుక్కు తింటమే. కన్ను లేనోడు ఏం పని చేస్తాడు? ఎవడు పనిస్తాడు? అందుకని రోడ్డు పక్కన కూర్చొని ఒక బట్టను పరుచుకొని అడుక్కొని బ్రతుకుతున్నాడు. అలాంటి సమయాన యేసుక్రీస్తు గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి ఎప్పుడైతే వచ్చాడో ఊరంతా అలజడిగా ఉంది. ఏమిట్రా ఇంత అలజడిగా ఉందంటే, యేసుక్రీస్తు నజరేయుడైన యేసు మన ఊరు వచ్చాడు అని చెప్పారు. అంతే, యేసుక్రీస్తు గురించి విని ఉన్నాడు. యేసుక్రీస్తు చేసిన కార్యములు అతను విని ఉన్నాడు కనుక ఇప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ప్రభు ఈ ఊరు వచ్చాడు, ఆ ప్రభు నా దగ్గరికి వస్తే, ఆ ప్రభు నన్ను వైపు చూస్తే, ఆ ప్రభు నా జీవితంలో అడుగు పెడితే నా గురుడితనం తొలగిపోద్ది, నా బ్రతుకు బాగైపోద్ది అని అనుకొని ఎవరైనా నన్ను తీసుకెళ్ళండి యేసు ప్రభు దగ్గరికి అని కోరుకుంటే, పోరా గుడ్డోడు, నిన్ను ఎవడు తీసుకెళ్తాడు, ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు, మేము వెళ్తున్నారో బాబు అని కళ్ళు ఉన్న వాళ్ళు బ్యాచ్ అంతా పరిగెత్తారు. ఇప్పుడు ఈ గుడ్డివాడు కన్నులు కావాలని, దేవుని కార్యం చూడాలని, దైవాశీర్వాదం పొందుకోవాలని కేకలు పెడుతున్నాడు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించయ్యా అని చేతులు చాచి ఒక్కసారి దుఃఖ స్వరముతో బిగ్గరగా మరెక్కువగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అందరూ అంటున్నారు, పోరా గుడ్డోడా, ఆయన అంతమందిలో ఉంటే నీ స్వరం వింటాడా, పిచ్చోడా, కూర్చో అంటున్నారు. అప్పుడు వెంటనే అక్కడ రాయబడ్డ మాట ఏంటో తెలుసా? వాడు అడుక్కు తింటున్నటువంటి గుడ్డను ఇసిరి కొట్టాడట. నాకు ఈ బ్రతకొద్దు, నా ప్రభు నాకు కావాలా, నా ప్రభు నాకు కావాలని చెప్పి దావీదు కుమారుడా అని కేకలు వేస్తే ఆ స్వరమిని ఆగిన క్రీస్తు వాడిని ఇలా తీసుకురండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి అతను వచ్చాడో, ప్రభు అతని దగ్గరికి వచ్చాడో, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదంటండి. ఎప్పుడు జరిగింది కార్యం? చదవండి ఆ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వాక్యం చదువుదాం. మార్కు సువార్త 10:50. బట్టను పారవేశాడు. ఏం బట్టది? అడుక్కు తినే బట్ట అనండి. ఏందమ్మా మాట్లాడరు అనండి. అది దగ్గర ఉంటే ప్రభు వినడు నీ మాట. ఏ బట్ట? అడుగు తినే బట్ట. మా కాడ ఎందుకు ఉంటుంది పాస్టర్ గారు అనే కదా. వాడు గుడ్డోడు కాబట్టి వాడి దగ్గర ఉంది. మన దగ్గర కూడా ఏదో బట్ట ఉంటుంది. అందుకే రాట్ల మన ఇంటికి, అందుకే మనలోనికి రాట్లా, అందుకే మనం పడే ప్రయాసకు ప్రతిఫలం లేదు. ఏ కుటుంబంలో యేసయ్య అడుగు పెడతాడో, ఏ వ్యక్తి జీవితంలో అడుగు పెడతాడో ఆ వ్యక్తి జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ కుటుంబం స్వర్గసీమగా మారుతుంది. ఆ వ్యక్తుల పరిస్థితులు ఆశీర్వాదకరంగా చేయగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ ఎంత స్పష్టంగా రాసిందో. అతడు ఆ గుడ్డను పడవేసి దిగ్గున లేచి యేసునద్దుకు అతను వచ్చాడట. యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చాడట. అతని కన్నులు తెరవబడెను. ఈ రోజున దైవాశీర్వాదం ఎక్కడుందంటే, దుష్టత్వం నుంచి మళ్లించబడితేనే దేవుని ఆశీర్వాదం. నువ్వు దుష్టుని తత్వంలో ఉండి, అందరూ పలకండి ఈ పదం. ఏ తత్వం అంటే ఏంటిది? ఎట్టుంటుంది? ఏమండి దుష్టుని తత్వం మాకాడ ఎందుకు ఉంటుంది? మేము బైబిల్ కొనుక్కున్నాం కదా, బాప్తిస్మం పొందాం కదా, బలారాధన తీసుకుంటున్నాం కదా, మేము దుష్టుని తత్వం ఏంటంటే అంటే, చాలామంది ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఎవరితో ఉన్నాడు? గట్టి చెప్పండి. యేసు ప్రభుతోటే ఉన్నాడు. వాడి మనసరిగి ఒరే దొంగ బుద్ధిరనిది తింటానే ఉంటాడు. మాకు ఎరగనే అంటుంటాడు. డబ్బులు కొట్టేస్తున్నాడు. అరే నాకు తెలియదు అంటుంటాడు. మీరు చెప్పండి, అసలు మీరు అట్లా అబద్ధం రాదా? ఎరగం అంటాం లేదా? మనం బాప్తిజం పొందలేదా? బలారాధన తీసుకోవట్లేదా? బైబిల్ కొనుక్కోలేదా? అన్నీ ఉన్నాయి. కానీ అడుక్కు తినే గొడ్డ ఉంది. ఏముంది చెప్పాలి? మీరు ఏం మాట్లాడటంలా? హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు రావాలి అంటే అదిగో అది పడేయాలి. అదే దుష్టుని తత్వం. దాని నుండి నువ్వు మళ్లించబడేంత వరకు దైవాశీర్వాదం నీ ఇంటికి రాదు.
దైవాశీర్వాదం నువ్వు అడుగుపెట్టిన స్థలంలో ఉండదు. నీ వెంట దైవాశీర్వాదం పరుగులెడుతూ రావాలి అంటే దుష్టుని తత్వము నుండి మళ్ళించటం వలన నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన మళ్ళించాలంటే ఆ గుడ్డను పారేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ గుడ్డ ఉన్నంతకాలం ఆయన రాడు. దాన్ని పడవేసి కేకలు పెట్టి చూడు, యేసుక్రీస్తునే ఉన్నాడు. ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాడు, ఎన్నెన్నో కార్యక్రమాలు చూస్తున్నాడు. ప్రజలందరూ గుంపులు గుంపులుగా ఆయన వెంబడిస్తూ యేసే క్రీస్తుని ఆయన మాటలు వింటూ ఆయన ఆరాధిస్తూ ఉంటే యేసుతోనే ఉండి, యేసు ప్రభువాడు మనసెరిగి దొంగతనాలు చేయమాకురా బాబు, ఈ చెడ్డ బుద్ధిని తొలగించుకోమని డబ్బుల సంచి వాడు భుజానికి తగిలించిన చివరికి యేసు ప్రభుని కూడా బేరం పెట్టాడు. ఆలోచించండి, ఎందుకు వాడు అంత శపించబడి వాడు నాశనమైపోయాడంటే ప్రభు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు వాడికి బుద్ధి చెప్పినా వాడి బుద్ధి మార్చుకోలేకపోయాడు. పేరుకేమో ప్రభువే, ప్రభు బిడ్డే, కానీ లోపల ఉన్న తత్వం ఏంటిది? అది తత్వం. ఏ తత్వం? దుష్టుని తత్వం. ఆలోచనలన్నీ దుష్టుడి, ఆ క్రియలన్నీ దుష్టుని క్రియలు, పైకి మాత్రం నటన, భక్తి. ఆ నటనే వాడి జీవితాన్ని నాశనం చేసింది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున దైవాశీర్వాదం మనకు కావాలి అంటే మనం దుష్టుని తత్వము నుండి మళ్ళించబడుదుముగాక. మళ్ళించబడ్డావా నీ జీవితం మహిమకరంగా మారిపోద్ది. మన జీవితంలో ఇంక శాపం, భయంకరమైనటువంటి ఆ శోధన అవేవి ఉండవు. కారణం ఏంటంటే యేసయ్య మన యొద్దకు వస్తాడు, మన తత్వం అంతటిని తీసేస్తాడు. ఆయన మనల్ని ఇక ఆ దుష్టిని తత్వం నుండి మళ్ళించబడిన మనం ఆశీర్వాదంతో ఇక నింపబడబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. దైవాశీర్వాదం మనకు కావాలంటే దుష్టుని తత్వము నుండి, మామూలుగా మనం ఆలోచిద్దాం, దుష్టుని తత్వం ఎట్టుంటుంది? వాడి పేరు అబద్ధాలకు, గట్టిగా చెప్పండి, జనకుడు. ఇప్పుడు అబద్ధం మాట్లాడితే ఏ తత్వం ఉన్నట్టు? గట్టిగా చెప్పండి, చెప్పాలి. దొంగతనంలో వాడు నెంబర్ 1 అన్నమాట, ఆరితేరిన వాడు. ఇప్పుడు మనం దేవుని సమయాన్ని దొంగులుతున్నామంటే ఏ తత్వం ఉన్నట్టు? మాట్లాడాలి. ఎవరి తత్వం ఉంది? అంత మా తాత పోలికంటే మీ తాత వాడే. యేసు ప్రభు చెప్పాడు, నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కాకూడదు అన్నాడు. అంటే లోక సంబంధులమైతే మీ తండ్రి లోకనాథుడు సాతానుగాడు అని చెప్పాడు. నేను ఈ లోక సంబంధిని కాదు, మీరు కూడా లోక సంబంధులుగా కాకూడదు. లోకములో నుండి ఏం చేయబడాలి? వేరు చేయబడాలి. వాడి తత్వం ఎట్టుంటుందంటే అబద్ధాలు ఆడిస్తాడు, మోసం చేయిస్తాడు. ఏమండి, దేవుని సమయాన్ని, దేవుని సన్నిధిని, దేవుని సొమ్మును ఇంకన్నీ దొంగతనం చేసే ఆ తత్వం వాడిది. అది మనలో ఉన్నంతసేపు వాడి తత్వమే కదా మనలో పనిచేసేది. ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా బైబిల్ చదివి ప్రార్థన చేసి, ఏమండి, నీ పనులు చక్కగా చేసుకొని, పనులు అయిపోయిన వెంటనే మోకరించి చక్కగా ప్రార్థనలు చేసుకుంటూ దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని కాచుకుంటూ 6 రోజులు పని చేసుకుని 7వ రోజు ప్రభు సన్నిధికి వస్తూ నీ సంపాదనలో ప్రథమ ఫలం దేవునికి అలా ఇస్తూ అలా నమ్మకముగా నీ భక్తిలో సాగుతున్నావంటే అర్థం ఏంటి? నీలో దుష్టుని తత్వం లేనే లేదు. అది ఉంది అంటే నాకు అబద్ధం చెబుతావు, యేసయ్యకి కూడా చెబుతావు. కుదరలేదయ్యా, చర్చికి కుదరలేదయ్యా, కుదరదు. వాడి తత్వం అట్టాడిది, కుదిరియదు. రావాలనుకుంటే వస్తాం, వద్దనుకుంటే మానేస్తాం. ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక మాట, ఏదో ఒక విధంగా వాడి తత్వం ఉన్నంతసేపు దేవుని కార్యం మనలో జరగదు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే నువ్వు మళ్ళించబడితే నిన్ను ఆశీర్వదించాలని ఇంకా ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నిన్ను ప్రభు సన్నిధికి తీసుకొస్తున్నాడు. ఇంకా ఏ ప్రమాదాలు ఎదురొచ్చినా, సమస్యలు ఎదురొచ్చినా, కష్టాలు ఎదురొచ్చినా, రకరకాల వ్యాధులు, భయంకరమైన ఇబ్బందులు ఎదురొస్తున్నా తప్పిస్తూ నిన్ను కాపాడుకుంటూ ఆయన సన్నిధికి తీసుకొస్తుంటే ఇంకా మనం ఆడతత్వంలోనే మనం వెళ్ళిపోతూ ఉంటే ఒకరోజు ప్రభువే, అదే కదా మనం విలాప వాక్యాల గ్రంథంలో చదువుతాం. ఏమని?
క్షణం మాత్రం నేను నిన్ను విడిచిపెట్టాను. ఇది ఆ మాట చదవండి, 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. చదువు అన్నా, కోపం వచ్చినట్టుందే, మా వాడికి రోషం ఎక్కువ. నిన్ను ఒక క్షణం మాత్రమే విడిచాను, అది ఎక్కడది ఏంది 54 యెషయా 54 చదువు. ఆ మాట చదవాలి. నిమిషం మాత్రం నేను విసర్జించి తిని, అది గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చెదను. ఆమెను చెప్పండి. ఎంతసేపు విడిచిపెట్టాడు? ఒక్క నిమిషం నేను విడిచిపెడితే తల్లకిందులైపోతాం మనం. ఒక్క నిమిషమే. మనమైతే ఆ నిమిషంలో తల్లకిందులు అవుతామన్న సంగతి అర్థం కాక దుష్టుని తత్వంలోనే ఉండి పక్క వాళ్ళని మోసం చేస్తాం, యేసయ్యని మోసం చేస్తాం, పాస్టర్ గారిని మోసం చేస్తాం. అన్ని మోసపూరితమైన మనసుతోనే అబద్ధాలు చెప్తూ ఎట్టొకదిట్టు పొరపాట్లు చేస్తూ దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. కానీ ఆయన ఆశతో ఇంకానైనా నా దగ్గరికి వస్తారు, ఇంకనైనా అవకాశం ఇస్తారు, ఇకనైనా నేను వాళ్ళలోనికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఆ తత్వం నుండి మళ్ళించి వారిని కడిగి శుద్ధి చేసి నేను వారిని ఆశీర్వదించాలని యేసయ్య ఇంకా ఇంకా మన యొద్దకు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన జీవితాన్ని ప్రభువుకు సంపూర్ణంగా అట్లా అప్పగించుకోవాలి. ఆ తత్వంలో మనం ఉన్నంతకాలం నష్టపోతూనే ఉంటాం. ఆ తత్వం మనలో నుండి పోవాలి అంటే ప్రతి పాపం మనం విడిచిపెట్టుదుముగాక. మరి దుష్టుని తత్వం ఎందుకు వస్తుందంటే పాపం వలన వస్తుంది. అందుకే మనము ఆయన సన్నిధిలో మన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసు రక్తముతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి వాడి తత్వం నుండి మళ్ళించి నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా అని చెప్పండి. లోకంలో ఎందరో ఘనులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. వారందరినీ యేసయ్య ఏమి ఆశీర్వదించలా. మనమైతే ఆశీర్వాదం పొందిన, ఆరోగ్యం పొందిన, ఐశ్వర్యం పొందిన, ఘనత పొందిన, పరలోకమే పొందిన మన ప్రభు ద్వారా మాత్రమే పొందుదుముగాక. మన ప్రభు ఇచ్చాడనుకోండి, అది అన్నిటికీ తీసివేయబడదు. ఆమేన్. ఎవరిస్తే? ప్రభు ఇస్తే. అది లోకంలో అందరిలాగా మనము సంపాదించుకున్నాం అనుకోండి, ఎప్పుడు దాకా ఉంటుందో మనకు తెలీదు, ఎప్పుడు ఎగిరిపోద్దో మనకు తెలీదు. లోకంలో వారిలాగా వీరులాగా కాదు. ఆయన మనకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వాలి, ఆయన మనని దీవించాలి, గొప్ప చెయ్యాలి. ఆయన ద్వారా మనం పొందుకుంటే ఆయన ఇచ్చినవి ఏవి మరలా తీసివేయబడవు. ఆయన ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. ఆ కృప నిశ్చయముగా మీరు పొందుకొందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. ఆ మధ్య మన చర్చిలో ఏమని చెప్పిందంటే, వాళ్ళ తల్లిదండ్రుల ఇండ్లు భయంకరమైన నిరుపేదలంట. ఆమె చెప్పిన మాట, సరైన మంచి ఒక కొండ, అన్నం వండుకునే కొండ కానీ, అన్నం తినే మంచి ప్లేటు, నీళ్లు తాగి ఒక మంచి చెమ్ము కానీ, గ్లాసు కానీ మా ఇంట్లో లేవయ్యా. ఆమె చెప్తున్న మాట, సరిగ్గా
కసువు ఊడ్చుకోవడానికి చీపిరి సరైంది లేదట ఆమెకి. ఆమెను ఇచ్చినటువంటి అత్తగారిల్లు ఈలకన్నా దారుణం అంటది. వాళ్ళకే సరిగ్గా ఊడ్చుకొని చీపిరి లేకపోతే అంతగా దగ్గర బొంత అంటారు కదా, మావాడు చెబుతుంటాడు అప్పుడప్పుడు. అట్లాంటి పరిస్థితి అంట. అంత హీనమైన పరిస్థితి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక చిన్న ఇల్లు కట్టుకునే కృప నాకు ఇచ్చాడు. ఎంత మంచి సంతోషమో చూడండి. అసలు ఆ ఇంటి మీద దంట్లు లేని జీవితాలు, ఇంట్లో ఒక మంచి వస్తువు లేని పరిస్థితి, ఈ రోజున ఒక చిన్న చక్కని ఇల్లు కట్టుకొని ప్రారంభోత్సవం చేసుకోవటానికి ప్రభు కృపనిచ్చాడని కన్నీళ్లతో తన సాక్ష్యం చెప్తుంటే నిజంగా నా గుండె తెరకపోయింది. యేసయ్యను నమ్ముకుంటే మన దరిద్రతను సంపూర్ణంగా తీసివేయగలిగిన దేవుడు, మన శాపాన్ని కొట్టివేయగలిగిన దేవుడు, మన పరిస్థితులన్నీ చక్కపరచగలిగిన దేవుడు, దుష్టత్వము నుండి మళ్లించి వాడిని శాపము నుండి మనల్ని విడిపించి నిజమైన ఆశీర్వాదాలతో నింపునుగాక, నిజమైన దీవెనల చేత ప్రభు నింపునుగాక. ఒకటి, ఆశీర్వాదం దేవుని చేత మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు మనలోనికి, అందరూ చెప్పండి, మనలోనికి రావాలి. ఇంకొక మాట నేను గుర్తు చేసి ముగిస్తాను, టైం కూడా ముగించడానికి వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయమైన మాట, 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం అదుగదుగో 100 ఫలం పొందాడట. కారణం యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, ఒరే మా ఊరికి ఎక్కడి నుంచో బతుకు తెరువుకు వచ్చావు, ఈ ఊరిలో ఉండి నువ్వు ఎంత ఆశీర్వాదం పొందుకున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆ ప్రజలు చెప్తున్నారు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నువ్వు పంటేస్తే 100 పండుతుంది, నువ్వు వ్యాపారం చేస్తే అభివృద్ధి చెందుతుంది, ఏ కార్యక్రమం నువ్వు మొదలుపెట్టినా అంచెలంచెలుగా దీవెన నీ వెంట వస్తూనే ఉంది. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని ఆశీర్వదించినట్లు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మనల్ని యెహోవా ఆశీర్వదించాలి అంటే ఇస్సాకు ఏం చేశాడో మనం అదే చేయాలి. ఇస్సాకు ఏం చేశాడు? పిడికల నిండా విత్తనాలు పట్టుకొని భూమిలో చల్లి నీరు కట్టాడు. ఇప్పుడు పైరు పండాలంటే నీరు పెట్టాలా లేదా చెప్పాలా అందరూ? ఇప్పుడు మన దగ్గర విత్తనాలు అయితే ఉన్నాయి, నీరు పెట్టడమే మన చేత కావట్లే. విత్తనాలంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాలు, దేవుని వాగ్దానములు. మనకు వాగ్దానాలు తెలుసా లేదా? గట్టిగా చెప్పాలి. ఒకటన్నా నెరవేరుతుందా మరి? అదే పాస్టర్ గారు ఆలోచిస్తున్నాం అంటారా? నెరవేరుతుందో లేదో మాకు అర్థం కావట్లేదండి అంటారా? అది మనం ఇప్పుడు ఆలోచన, మన పరిస్థితి అది. ఎప్పుడు ఆ వాగ్దానం అనే విత్తనం 100 ఫలం ఇస్తుందంటే నీరు కట్టాలి. నీరు కట్టడం అంటే ఏంటి? విత్తనాలు విత్తిన నీవు దేవుడు ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో, ఏ హెచ్చరికలు అయితే, ఏ వాక్యం అయితే నీకు ఇచ్చాడో, వాక్యం అనబడుతున్నటువంటి విత్తనాలు, వాగ్దానం అనబడుతున్న విత్తనాలు చేతబట్టుకొని వాటిని విత్తి ఆ తర్వాత నీరు పెట్టాలి. ఆ నీరే కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభువా, ఈ రాత్రి ఈ మాసం కొరకు నాకు ఈ వాగ్దానం ఇచ్చావయ్యా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్పు కలుగునట్లు అయ్యా ఫలింప చేయండి. 100 ఫలం ఇస్సాకుకి ఇచ్చినట్లు నాకు ఇవ్వండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ మనుష్యుడు ఆశీర్వదించబడి గొప్పవాడయ్యాడయ్యా. ప్రజలందరూ చెప్పుకుంటున్నారయ్యా, ఈ రోజున నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఇది నెరవేర్చబడినట్లు నాకు సహాయం చేయమని. కన్నీటితో నీరు కట్టే ఆ మనసు నీకుంటే నీ ప్రతి విత్తనం, నీ ప్రతి వాగ్దానం నిశ్చయముగా సఫలమగునుగాక. హల్లెలూయా అని చెప్పండి. మనం ఇంతవరకే చేస్తాం. ఇక్కడ మాత్రం హల్లెలూయా చెప్తాం, ఇక్కడ మాత్రమే ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఇంటికి పోతే ఈ వాక్యమే గుర్తుండదాయా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాటలు, ఈ వాక్యాలు ఏమి మరలా మన మనసులో ఉండవు. మళ్ళీ ఇంటికాడ గోలంతా మనసులో ఉంటుంది.
వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు, అది ఇట్లా నీ సమస్యలు ఈ పరిస్థితులన్నీ మనసులో పెట్టుకొని ప్రభు వాక్యమును, దేవుడిచ్చిన వాగ్దానమును పెద్దగా మనం గుర్తు చేసుకోలేము. నీ కుటుంబం బాగుండాలంటే, మీ పరిస్థితులన్నీ చక్కపరచబడాలంటే, దైవాశీర్వాదం నీ వెంట పరుగులెడుతూ రావాలని నువ్వు కోరుకుంటే నీరు కట్టడం చాలా ప్రాముఖ్యం. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనానికి నీరు ఎంత ప్రాముఖ్యమో కన్నీటి ప్రార్థన కూడా అంతకన్నా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే నువ్వు కన్నీటి ప్రార్థన చేయడం మొదలు పెడతావో నువ్వు దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోడు, 100 ఫలమును పొందుకోబోతున్నావు. ఈ నెల ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకునేటట్లు, 100 ఫలం నీ ఇంటికి వచ్చేటట్లు నిశ్చయముగా మీరు కన్నీటి ప్రార్థన చేయుదురుగాక. ఎంతమంది కన్నీటి ప్రార్థన అనుభవం ఉంది? కన్నీరు విడిచి ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉంది? చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రార్థనలో ఏదో 4 పదాలు వాడి నైస్గా కొన్ని చక్కగా వాడే చాకచక్యంగా పలికే పదాలు వాడడం నేర్చుకుంటారు, కానీ కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి. బైబిల్లో ప్రభు అంటాడు, నీకు కష్టాలు పెరుగుతున్నాయి, పంటలు పాడైపోతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు, పరిస్థితులని విరోధమవుతున్నాయి, నీ దేశమే నాశనం అయిపోతుంది, మత్తులారా లేవండి, మీ చేతగాట్లేదా ఏడ్చే స్త్రీలను తీసుకొచ్చుకోండి, కన్నీటితో ప్రార్థించే వారిని పిలిపించుకోండి, మీరు కన్నీటి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి, నా మనస్సు మార్చుకొని మరలా మిమ్మల్ని బాగు చేస్తాను. దేవుని స్తోత్రం. కన్నీటి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైందండి. మన పిల్లల క్షేమం కొరకైనా, మన కుటుంబ ఆర్థిక వ్యవస్థ కొరకైనా, మన పరిస్థితులకు ఆశీర్వాదకరంగా ఉండుట కొరకైనా కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఏ ఇంట్లో అయితే కన్నీటి ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది. ఎందుకంటే యేసయ్య చేసిన వాగ్దానం 100 ఫలం ఇస్తుంది. ఆ ఫలమే నిన్ను గొప్ప చేస్తుంది. ఆ ఫలము కలిగిన ప్రతి కుటుంబం గురించి ప్రజలు కథలుగా పలు విధాలుగా చెప్పుకునేటట్లు ప్రభు చేస్తాడు. ఒరే బాబు, వీళ్ళు ఇంత దీవించబడ్డారంటే, ఇంత ఆశీర్వదించబడ్డారంటే వాళ్ళ వల్ల కాదురా బాబు. ఎందుకంటే వాళ్ళ తాతల కాలం నుంచి మనకు తెలుసు, వాళ్ళకు లేదు ఆశీర్వాదం, వీళ్ళకి ఎలా వచ్చింది? వీరి దేవుడైన యెహోవా వీరిని ఆశీర్వదిస్తున్నాడు గనుక వీరు గొప్పవారు అవుతున్నారని మీ కీర్తిని ప్రసిద్ధి చేయునుగాక. ప్రభు మీ ఆశీర్వాదమును అభివృద్ధి చేసి అనేకులు చెప్పుకునేటట్లుగా, యెహోవా వీరిని ఆశీర్వదించాడని ఒప్పుకునేటట్లుగా చేయునుగాక. అది మనం చేయాల్సిన పని. ఇంకొక మాట మీకు గుర్తు చేయనా? బైబిల్ గ్రంథంలో చక్కగా ప్రభు చెప్పాడు, ప్రజలు చెప్పుకునేటట్లు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలి అని మీరు కోరుకుంటే దేవుని సన్నిధిలోనట, మలాకి గ్రంథం 3:10 చదవండి. ఇది మనకు బాగా తెలిసిన పదమే. మలాకి గ్రంథం 3:10, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను. వాకిళ్ళు విప్పాడనుకో, నీకు కావలసిన సరుకులన్నీ, నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ అందులో దాచబడి ఉన్నాయి. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని కోరుకుంటే ఆ ఆకాశ వాకిళ్ళు నీ కొరకు విప్పబడునుగాక. విప్పబడాలి అంటే మనం ఏం చేయమంటున్నాడు? నోరు తెరిచి గట్టిగా చెబితే కదా. ఏం చేయమంటున్నాడు? నీ రాబడి అంతటిలో, ఆ మాట చదువన్నా, ప్రథమ ఫలం నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత ఏముంది? మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూ పంట నాశనము చెయ్యవు. మీ ద్రాక్ష తోటలు అకాల ఫలములను ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మన సంపాదన అంతా తినివేసే పురుగులు ఉన్నాయి. మనం సంపాదిస్తున్నటువంటి సమస్తం కాజేసే శత్రువులు ఉన్నారు. ఎప్పుడైతే నేను నా చిత్తానుసారముగా నేను చెప్పింది చెప్పినట్టుగా చేయటం నువ్వు మొదలు పెడతావో, నిన్ను పాడు చేసే శత్రువును గద్దిస్తాను, ఆ సమస్యను తొలగిస్తాను, దుష్టుని తత్వం నుండి మళ్ళిస్తాను, ఆకాశవాకిలు నీ కొరకు విప్పుతాను. దేవునికి స్తోత్రం. మీకు ఎన్నోసార్లు చెప్తుంటా ఈ మాట, మీరిచ్చే కానుకలో మీ ఆశీర్వాదం దాగి ఉంది. చాలామందికి అది అర్థం కాక చిల్లర మార్చేస్తుంటారు. తెలిస్తే అట్ట చేయరు. నువ్వు ఎంతగా ప్రభు కొరకు విత్తుతావో అంతగా పంట కోసుకుంటూనే ఉంటావు. విత్తటం నీకు చేతనైతేనే పంట కోసుకోవడం నీ వల్ల అవుద్ది. అసలు విత్తనాలే విత్తకుండా పంట కావాలంటే ఎట్టొచ్చిద్ది? మనం చేసే ప్రార్థనలన్నీ అయ్యాగా. ఆయన దగ్గరికి వచ్చేసరికి చేతులు ముడుచుకుంటాం, ఏదో అందరిలో పాటు సంచిలో చేయి పెట్టేస్తాం. ఏం వేస్తున్నావు, ఎంత వేస్తున్నావు నీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. చివరిలో మాత్రం మడతలు తీసుకోలేక మా బిడదాకా పడుతుంది మాకు. ఆలోచించండి ఒకసారి. బైబిల్లో మీకు చాలాసార్లు చూపించాను. నిర్గమకాండం 28వ అధ్యాయంలో మీరు అర్పించేటువంటి ఆ కానుకలో మన దోషం ఉంటుంది. చదువుతారా మాట ఒకసారి? నిర్గమకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 36వ వాక్యం. అది చదవయా నువ్వు. అదుగో పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు, అదిగో పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను ఎవరు భరించాలి? సేవకుడు భరించాలి. చెప్తున్నాడు దేవుడు, సేవకుడు ఆయన నొసట మీద యెహోవాకి ఇతను పరిశుద్ధుడు అనే నీలి రేకు ఒకటి పెట్టండి. ఇతను ప్రతిష్ఠించబడిన వాడు. ఎందుకు ఇతన్ని ఇలా ప్రతిష్ఠించవలసి వచ్చింది అంటే, ఇశ్రాయేలీయులందరూ తీసుకొని వచ్చే కానుకలు, దశమ భాగాలు, అర్పణలు వారు ఎప్పుడైతే దేవుని మందిరంలో ఆ సేవకునికి ఇస్తారో, వారి చేతిలో నుండి దైవజనుడు చేయి తగిలినప్పుడు వారిలో ఉన్న దోషం ఆ కానుక రూపంలో వారి దైవ సేవకుని చేతిలోకి వెళ్తుందట. ఇప్పుడు మీలో ఉన్నటువంటి దోషం మీరిచ్చే కానుక ద్వారా సేవకునికి అంటకుండా అది భరించేటట్లు ప్రతిష్ఠితుడై ఉండాలి. అది ప్రభు చెప్పాడు. విశ్వాసులు అంటే ఇశ్రాయేలులకు ఉన్నటువంటి దోషం ఎలా కడిగి వేస్తున్నాడు యేసయ్య? కానుక రూపంలో. చెప్పండి, దేని రూపంలో? నువ్వు కానుక సరిగా ఇవ్వలేదనుకో, దోషం ఉంటుందా ఉండదా? దోషం మనలో ఉంటే ఆశీర్వాదం మనతో ఉంటుందా? అది అర్థం కావాలి. మనము దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు ధారాళముగా ఇవ్వండి, ధారాళముగా ఇచ్చువాడిని నేను ప్రేమిస్తానన్నాడు. నేను ప్రేమించేవాడిని ఆస్తికర్తలకు ఎందుకు చేస్తానన్నాడు? ఆశీర్వాదానికి లింకులు ఇవన్నీ. మన ఆశీర్వాదానికి డబ్బుకు లింక్ ఉంది. ఇచ్చే కానుకకు నీ ఆశీర్వాదానికి ప్రభు పెట్టిన లింక్ ఇది. ఇప్పుడు నీ హృదయం ఇచ్చావు, నీ జీవితాన్ని ప్రభుకు అర్పించావు, ఇక నువ్వు ఇవ్వగలిగింది ఏముంది? ఈ లోకంలో దేవుని పని జరగాలంటే, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలంటే డబ్బే ముఖ్యం. నువ్వు ఈ లోకంలో బ్రతకాలన్నా, ఈ లోకంలో నువ్వు గొప్ప చేయబడాలన్నా నీకు అవసరమైంది కూడా అదే. ఇప్పుడు మనకు ప్రభు మరొకసారి కూడా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను బాగుపడ్డానయ్యా, నువ్వు చెప్పినట్టుగా విని నేను స్వస్థపడ్డానయ్యా అంటే, నువ్వు వెళ్ళి మందిరంలోనికి వెళ్ళి మోసే నియమించిన కానుక సమర్పించు అన్నాడు.
అంటే కానుక అని పలుమార్లు ఎందుకు రాయబడింది అంటే, మీ ఆశీర్వాదం అభివృద్ధి చెందాలనుకుంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడంతా ఉట్టి చేతులతో రాకూడదు. నువ్వు వచ్చే ప్రతిసారి నువ్వు దేవుడిచ్చిన దాంట్లో కొంత అంటే ఏంటి, నీ స్తోమతకు తగినట్టుగా నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తి అవ్వాలి. అప్పుడు నీ స్తోమత పెంచుతాడు. చాలామందికి తెలియక పాపం ఒక అలవాటు ఉంటుంది, 20 రూపాయలే ఇస్తారు. ఆ 20 రూపాయలకు 100 అంతలు ఇస్తే ఎంత ఇది? గట్టిగా చెప్పండి. 120 రూపాయలు ఎంత తెలీదా? కుప్పలు పెట్టుకుంటారా? 10 పెట్టుకుంటారా? 120 రూపాయలు 2000 అవుతుంది. 110 రూపాయలు 1000 రూపాయలు అవుద్ది. అంతేనా? వాటితోనే మీరు లక్షాధికారులు అవుతారా? కాలేరు. నువ్వు ఇచ్చే నీ స్తోమతకు తగినట్టు నువ్వు దేవునికి ఇచ్చావనుకో, ఆయన 100 అంతలు ఇస్తాడు. వడ్డీ ఎంత వడ్డీ ఇస్తాడో చూడండి. ఆయన వడ్డీ కాసులు వాడామా మన కాడ చెవులు పిండి ఓడబెక్కుంటాడు, నిలువు దోపిడి లాక్కుంటాడు. మన దేవుడేమో నువ్వు చేసేదానికి వడ్డీ కట్టిస్తాడు. ఎంత వడ్డీ కడతాడు? నువ్వు రూపాయి ఇస్తే నీకు 100 రూపాయలు ఇస్తాడు యేసునామంలో. అది ఆయన లెక్క. నువ్వు చేసేదాన్ని బట్టి ప్రభు నీకు చేస్తాడు. అందుకనే మనం ఇచ్చేటప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదించి చూద్దామని కొంచెం ఆశీర్వదించిన అలా 20 రూపాయలే అనుకో, ఆ 10 రూపాయలు అనుకో, ఆ 100 నీ కానుక ఇక దాటట్లేదు. అంతవరకే నువ్వు చేసుకుంటూ పోతే ప్రభు కూడా అంతవరకే చేసుకుంటూ పోతాడు. ఇంకా అది అట్లాగే సాగుతుంటుంది జీవితం అంతా. ఎందుకు గొప్ప వారు అయ్యారు భక్తులంతా? ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉండి అంతఃపురాలకు ఎలా చేరారు, సింహాసనాలు ఎలా ఎక్కారు, పరిపాలకులు ఎలా అయ్యారు, ఆస్తికర్తలు ఎలా అయ్యారంటే దేవుని విషయంలో ఎప్పుడు కూడా చెయ్యి చాపేవారే కానీ వెనక్కి తీసిన వారు కాదు. ఈ మర్మం గిన మనకు అర్థమైతే నిజముగా ఆర్థికపరమైన ఇబ్బంది అనే మాట మీ ఇంట వినపడదు. అంతే. నాకు డబ్బు అవసరమై కాదు నేను చెప్తుంది, మీ ఆశీర్వాదపు రహస్యం ఇది. ఎవరో ఢిల్లీ నుంచి ఒక అయ్యగారు వచ్చాడు, ఆగ్రా నుంచి వచ్చారు కదా. ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఏంటి? కానుకే. నువ్వు గొప్ప చేయబడాలంటే దేవునికి ఇవ్వవలసింది ముందు దేవునికి ఇచ్చేయాలంతే. దాంట్లో నువ్వు లెక్కల మీద లెక్కలేసుకొని దశంభాగం తీసి నువ్వు లెక్కలేసి తీస్తే దేవుడు కూడా అట్టే చేస్తాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ధారాళముగా దేవునికి ఇచ్చే వ్యక్తివైతే ధారాళముగా అబ్రహాం చేసిన పని అయితే దేవునికి ఇచ్చే విషయంలో అట్లా చేశాడట. దేవుడు కూడా కొలత లేనంత ఆశీర్వాదం ఇవ్వడం మొదలుపెట్టాడట. అంతకుముందేమో లెక్కేసుకునేవాడు, ఇప్పుడు లెక్కేసుకోలేనంత ఆశీర్వాదం వచ్చేస్తుందట. లెక్క వేసుకోవడానికి కూడా వల్ల కాని పరిస్థితి అయిపోయింది. అలా దైవ కార్యాలు అలా ఉంటాయి. మరి మీ హృదయపూర్వకంగా దానికైనా మీకు గ్రహింపు కలుగు చేస్తే దేవుడు నిజంగా మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బు మనని పాడు చేయాలన్నదే, మనని బాగు చేయాలన్నా డబ్బే ప్రధానం. ఆ డబ్బు కొరకే కుటుంబాలు పాడైపోతున్నాయి, జీవితాలు పాడైపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కరువు కాలంలో 100 రూపాయల కోసం మనిషిని చంపేస్తారు. ఒక 100 కనపడితే చాలు జోబులో చంపేసి 100 రూపాయలు ఎత్తుకుపోతారు. మనిషి ప్రాణాలు తీస్తుంది కూడా అదే డబ్బు దేవుని కొరకు నువ్వు ఉపయోగించగలిగితే నిన్ను ఐశ్వర్యవంతునిగా ప్రభు చేస్తాడు. దేవుని స్తోత్రం. అదే ఇక్కడ రాయబడిన మాట. నువ్వు నా సన్నిధిలో నా మందిరములో ఆహారం ఉన్నట్లు నువ్వు ఇవ్వవలసిన 10వ వంతంతా నా సన్నిధిలో ఇవ్వు. ఆ తర్వాత నన్ను అడుగు, నీ కొరకు ఆకాశ వాకిళ్ళు విప్పుతాను. విప్పి పట్టజాలనంత అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత చేస్తావో అంతకన్నా 100 అంతలు నేను నీకు చేస్తాను. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు కుమ్మరించబోతున్నాను. అంతే. సనుక్కోకూడదు ఇచ్చే కార్యక్రమంలో, గొనుక్కోకూడదు. ప్రార్థన చేసుకోవాలి ఇంట్లో. ఒకరితో పని లేదు, ఎవరో చెప్తే చేసేది కాదు అది. నీ హృదయంలో నిశ్చయించుకోవాలి, నిర్ణయించుకోవాలి. నీ కుడి చేత దేవుని సన్నిధిలో విత్తేది నీ ఎడం చేతికి కూడా తెలియకూడదు. అట్టుండాలి. పరిచర్య చేసినా కూడా దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా చేయాలి. వాళ్ళు చెప్తేనో వీళ్ళు పిలిస్తేనో కాదు. కొంతమంది దేవుని మందిరానికి కూడా పిలిస్తేనే వస్తారు, పిలవకపోతే రారు.
కొంతమంది ఫోన్లు చేసామనుకో, ఓ పరిగెత్తి అయ్యగారు ఫోన్ చేశాడు పోవాల్సింది ఇవ్వాలి అంటారు. ఫోన్ చేయకపోతే రారు. ఎందుకు రాలేదు? నువ్వు ఫోన్ చేయలేదుగా. అంటే జీవితం అంతా నా మీద ఆధారపడతారా? ఇంకొకరి మీద నీకు నీ హృదయంలో ఒక మంచి నిశ్చయత ఉండాలి. ఒకరి కొరకు కాదు, నీ ఆశీర్వాదం కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు. నువ్వు ఎప్పుడైతే ఈ మంచి మనస్సాక్షి కలిగి హృదయపూర్వకంగా నీకు నీ దేవునికే తెలియాలి, కానుకల విషయాలన్నీ నీ పక్క మనిషికి కూడా తెలియకూడదు. అట్లా చేచూడు, నీ కొరకు ఆయన వాకిళ్ళు విప్పితే సకల దీవెనలు సకల ఆశీర్వాదములు ప్రభు నిశ్చయముగా మీకు దయచేయునుగాక. అప్పుడు ఆ దీవెనలు పొందుకున్న నిన్ను గురించి ప్రజలు చెప్పుకుంటారు యేసునామంలో, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని ప్రజలు ఒప్పుకొందురుగాక. అలా మనం గొప్ప వాళ్ళం అవ్వాలి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, కన్నీటి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, దేవునికి ఇచ్చే విషయంలో కూడా అదే ప్రాధాన్యతను మనం చూపించాలి దేవుని సన్నిధిలో. 3 విషయాలు చెప్పాను. 1, మనలో ఉన్న దుష్టత్వమును తొలగించుకున్నట్లు ప్రభువును మనలోనికి ఆహ్వానించాలి. అందరూ చెప్పండి, ఎవరిని ఆహ్వానించాలి? ఇప్పుడు దేవుడు నీలోనికి రాలేదు అనుకో, నువ్వు ఎవరిలో ఉన్నట్టు? దుష్టుని తత్వంలో ఉన్నట్టు. దుష్టుని తత్వం నీలో నుంచి తొలగిపోతేనే ప్రభు నీలోనికి రాగలడు. అంటే ఉంటే సాతానుగాడి చేతులన్నీ ఉంటావు, లేకపోతే దేవుని చేతులన్నీ ఉంటావు. దేవుడి చేతిలో నువ్వు ఉండాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు అనండి. ఎవరైనా పరిశుద్ధుడు. పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకుంటున్నాం అనుకో, ఆయన మనలోనే ఉంటాడు. పరిశుద్ధతను మనం కోరుకోకుండా ఇంక మన కంటికి అద్దుపద్దు లేదు, మన మాటకు అద్దుపద్దు లేదు, మన చెవులకు పద్దు లేదు. ఏది పడితే అది వినటానికి ఇష్టపడతాం. బైబిల్ అంటుంది దురద చెవులు అంట. లేదు, ఇప్పుడు ఎవరి తత్వంలో ఉన్నాం, ఎవరి మార్గంలో ఉన్నాం? దుష్టుని చేతిలో ఉన్నాం, దుష్టుని తత్వంలో ఉన్నాం. సాతానుగాడు మనలో ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, సాతానుగాడు చేతిలో ఉన్నారా, దేవుని చేతిలో ఉన్నారా? దేవుడు మనలోనికి వస్తే వాడి తత్వమును కడిగి వేస్తాడు యేసునామములో. వాడు తత్వం కడిగి వేయబడితేనే దేవుడు మనలో ఉండి ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఇప్పుడు వాడి తత్వాన్ని కడిగేసుకున్నావు అనుకో, నీ సమయం దేవునికి ఇస్తావు, వృధా చేసుకో. నీ జీవితం ప్రభు చేతిలో ఉంటుంది. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు అంచెలంచెలుగా దీవించబడతారు. మిమ్ములను గురించి ప్రజలు చెప్పుకునేటట్లు ప్రభు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇది 1. రెండోది ఏమిటి? కన్నీటితో నీరు కట్టాలి. అదే ప్రార్థన. విన్న వాక్యాన్ని, వాక్యాలు విత్తనాలతో పోల్చబడ్డాయి. అవి నువ్వు విత్తి కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ వాగ్దానాలు 100 అంతలుగా ఫలించి అవి నీకు ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడి దీవెన పొందుకొని గొప్ప చేయబడుతూ ఉన్నప్పుడు నీ గురించి ప్రజలు చెప్పుకుంటారు. 3, నువ్వు దేవుడు ఇస్తున్న దాంట్లో ప్రథమ ఫలం దేవునికి యథార్థముగా నమ్మకముగా ప్రభు కొరకు నువ్వు చేయి చాపే మనసు నీకుంటే ఆయన వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెనలు మీ మీద కుమ్మరించునుగాక. అప్పుడు మీ ఆశీర్వాదమును చూసి ప్రజలు చెప్పుకుంటారు, యెహోవా చేత వీరు ఆశీర్వదించబడిన వారు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో చక్కగా ప్రార్థనలు చేసుకుందాం.